నమస్తే. ఎన్నో విషయాలు అటు ఆధ్యాత్మికంగా, ఇటు లైఫ్‌కి సంబంధించి ఎన్నో టిప్స్, అలాగే సొల్యూషన్స్ కూడా చెప్తూ ఉన్నారు డాక్టర్ ఆర్‌పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి ఇంట్లో ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా అంటే సోషల్ మీడియా బాగా స్ప్రెడ్ అవ్వడం వలన ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయేమో అనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఆస్తుల తగాదాలు చాలా రిలేషన్స్‌ని దెబ్బతీస్తున్నాయి. అసలు ఎంతో ప్రాణం పెట్టే తల్లిదండ్రుల మీద ప్రాణంగా మాట్లాడుకున్న వాళ్ళు ఒక్క రోజులో అలా ఎలా శత్రువులు అయిపోతారు? ఆ కారణం ఏంటి? విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. దానికి సొల్యూషన్ ఏమిటో మేడం ఏం చెప్తారో విందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నమస్తే మేడం. నమస్కారం. సో ఈ ఆస్తులకి సంబంధించి చాలా వీడియోస్, చాలా మాటలు ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు తల్లిదండ్రులు అంటే అపారమైన గౌరవం. ప్రతిరోజు కొంతమంది దగ్గర అయితే అసలు తల్లి ముఖం చూడకుండా బయటికి వెళ్ళలేని పిల్లలు ఇప్పటికీ చూస్తూ ఉన్నారు. అవును. సో అలాంటి వాళ్ళు ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి అసలు తల్లిదండ్రుల్ని కంప్లీట్గా ఒమిట్ చేయటం, ఆల్ ఆఫ్ సడన్ గా శత్రువులు అయిపోవడం, అది ఎలా సాధ్యం? డబ్బే ఇంత పని చేస్తుంది అంటారా? చెప్పండి. డబ్బు పాపిష్టిదనక పొద్దునే అనలేదు, అదొక సామెత కిందే ఉంది. అంటే డబ్బుకి భేదాలు తెలియవు కదా పాపం. అంటే ఏంటి, డబ్బు ఎలా వాడుకుంటే అలా ఉంటుంది. సో డబ్బుది తప్పు కాదు, మన బుద్ధిది తప్పు అంటా నేను. అంటే మన థాట్ ప్రాసెస్ తప్పు కదా. ఆస్తి పంపకాల్లో యూజువల్గా పేరెంట్స్ అంటే ఇదివరకు మనకి చట్టాలేం లేవు కదా. ఇప్పుడు లేడీస్కి చట్టం కూడా వచ్చింది. అంటే ఏంటంటే మనకి లా వచ్చింది, ఇంత ఇవ్వాలి అని. ఇదివరకు అది ఉండేది కాదు. పెళ్లి అయినప్పుడే ఏదో కొంచెం ఇచ్చి పంపించడం అనేది ఉండేది. ఈ కాలంలో ఈక్వల్ గా కూడా చేయాలి అని వస్తోంది. కానీ ఇక్కడ ఏమవుతోందంటే, ఈ తండ్రిది లైఫ్ లాంగ్ సేవింగ్స్ కానీ లైఫ్ లాంగ్ లో ఉన్న ప్రాపర్టీ అనుకుందాం, ఆయన ఇష్టం ఎలా పంచుతారు. ఇక్కడ మళ్ళా ఇంకోటి వస్తుంది, ఫేవరెటిజం. ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే ఒకళ్ళు ఫేవరెట్ అవుతారు, తప్పదు అది. అవునా? నలుగురిని ఒకేలా చూడాలంటే ఎవరు చూడరు. మన పాతకాలం అలాగే ఉంటారా మేడం? నేను ముందే చెప్తాను, అందరికి సమానంగా. లక్కీగా ఏంటంటే అందరూ మగపిల్లలే కనుక అంత ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి అది అనాదిగా వస్తుంది, మన నమ్మకం కూడా. అంటే ఏంటి, ఆడపిల్లకి మనం అప్పుడే కట్నం కింద ఇవ్వడమో, లేకపోతే ఇంత గోల్డ్ ఇవ్వడమో, ఏదో ఇవ్వడం అలా జరుగుతుంది. సో వాళ్ళకి ఎందుకు అంత ఇవ్వాలి పంపకం? అప్పుడు ఈక్వల్ గా పంపకం అక్కర్లేదు, మగపిల్లాడికి ఎక్కువ ఇవ్వాలి, వాడే కదా వారసుడు అనేది మనకి అనాదిగా వస్తున్న ఒక పేరెంట్స్ కూడా మగపిల్లలే చూస్తారు అనేది ఒకటి పడిపోయింది. అది వస్తుంది, అది దట్ ఇస్ ట్రూ ఆల్సో. మగపిల్లల దగ్గరే పేరెంట్స్ పిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు ఈ కాలంలో అన్ని కాలంలో చూస్తారు. నేను మా మదర్ని మేమే చూసుకుంటాం. బ్రదర్ చూడండి కాదు, బట్ చెప్పడం అనమాట. చూడకూడదని ఏం అంటలే. అదేంటంటే ఇదివరకు, అందుకనే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంట్లో కొంతమంది నేను అన్నం కూడా తిన్ను, నీళ్లు కూడా ముట్టుకోను అనే వాళ్ళు కూడా ఉంటారు తల్లిదండ్రులు. మరి ఎందుకు అలాంటి చాదస్తు వాళ్ళు ఉన్నారు కదా. సో అదేంటంటే మగపిల్లలే చూసుకోవాలి, సో వాళ్ళకే ఆస్తులు ఇవ్వాలి అనేది మనకి అనాదిగా వస్తుంది. ఇప్పుడు నేను చేంజ్ చేయలేను కదా ఎవరు, నేను అదొక చట్టం. ఇప్పుడు చట్టం వచ్చింది, అంటే లా వచ్చింది అనమాట, ఆడవాళ్ళకి కూడా ఇవ్వాలి అని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు జీవిత కాలంలో వాళ్ళు సంపాదించింది, అంటే ఒక తండ్రి సంపాదించింది, ఒక తల్లి ఇప్పుడు అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు, తల్లిదండ్రులు సంపాదించింది వాళ్ళ ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. కానీ ఫేవరెటిజం ఎందుకు తీసానంటే, అది ఒక లెట్స్ సే అందరికి ఉన్న ఒక విషయం, అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, దట్స్ ఎ ఫ్యాక్ట్. అది ఉండకూడదు అని మనం అనుకుంటాం, కరెక్టే, ఉండకూడదే, అందరికీ తెలిసిన ఒక విషయం, కానీ ఉంటుంది కదా. అది మనం చేంజ్ చేయలేము కదా, అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మగపిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు ఉన్నారు, పోనీ 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో ఒక కొడుకు చాలా తల్లికి క్లోజ్గా ఉన్నాడేమో, అలాగే కోడళ్ళు వస్తారు, కుటుంబం వస్తుంది, ఎవరో ఒకళ్ళు బాగా తల్లిదండ్రులను చూసుకుంటున్నారు అనుకుందాం కాసేపు, అంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వబుద్ధిస్తుంది. ఇది ఒక థాట్ ప్రాసెస్. ఇది నిజంగా జరుగుతుంది, జరగట్లేదు, ఎవరికో జరిగిందని నేను చెప్పట్లే, ఇది ఒక థాట్ ప్రాసెస్ అంతే. అంటే వాళ్ళకే ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసింది కూడా, అసలు ఆస్తి పంపక విషయంలో ఎంతో కోట్లు ఆస్తున్న వాళ్ళు, వీళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు పేరు ప్రత్యక్ష సంపాదించి, వీళ్ళు సంపాదించారు, వాళ్ళు సంపాదించారు, అటు కూతుళ్ళు సంపాదించారు.
అయినా కూడా ఇప్పుడు ఆస్తి పంపకం కోర్టుకెళ్ళి విడిపోయి మాట్లాడుకోవడం కూడా మానేశారు సిబ్లింగ్స్. ఆ స్టేజ్కి వచ్చింది. అది కారణం ఏంటి అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కారణం ఉండొచ్చు, చెప్పలేం. బేసిక్ కారణం ఏంటంటే ఫేవరెటిజం అకార్డింగ్ టు మీ. నాకు తెలిసి నేను నాతో మాట్లాడిన వాళ్ళ ఇది చూస్తే కనుక ఫేవరెటిజం అంటే ఇద్దరు ఉన్నప్పుడు నా కొడుకు బాగా చూస్తాడు పోనీ అదొకటి. సో కొడుకు ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోయాడు. అసలు బాగా చూస్తాడని కాదు మేడం, చూసినా చూడకపోయినా కొడుకే ఇంపార్టెంట్ ఉన్నారు. ఇది అదొకటి కాకుండా ఏంటంటే ఫారెన్ వెళ్ళిపోయాడు అనుకుందాం ఒకసేపు. అందుకని ఇంకో ఇది ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఫారెన్ వెళ్ళిపోయి ఫారిన్లో సెటిల్ అయ్యాడు వాళ్ళ కుటుంబంతో. అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నాడు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకో కొడుకు చూస్తున్నాడు లేకపోతే కూతురు చూస్తోంది, ఎక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. సో ఎవరికి ఇవ్వబుద్ధి అవుతుంది ఇప్పుడు ఆస్తి? ఎక్కువ ఆస్తి పంపకాల్లో ఎక్కడ ఉన్న వాళ్ళకే ఇవ్వాలనిపిస్తుంది. మరి ఫేవరెటిజం ఎలా అయింది అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నారు కదా, ఆయన కంప్లీట్ దూరం అయిపోయారు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, నేను ఇది అయితే చాలా మంది చూస్తున్నాను, ఫస్ట్ వెళ్ళటం మళ్ళీ రిటర్న్ వస్తామని చెప్తారు కానీ అసలు అక్కడ సెటిల్ అయిపోతున్నారు. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న వాళ్ళే పిల్లలు అన్న ఫీలింగ్ పేరెంట్స్ కలగడం కామన్. కరెక్ట్. ఇప్పుడు ఆస్తి పంపకం చేస్తే వీళ్ళకి ఎక్కువ ఇస్తారు వీళ్ళకి తక్కువ ఇస్తారు నువ్వు అన్నట్టు. ఇప్పుడు మరి సిబ్లింగ్స్ కి ఏమవుతుంది, గొడవలు వస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చూడరు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు. ఇంకా ఎలా చూస్తారు వీళ్ళు వెళ్ళి అమెరికాలో కూర్చుంటే? మరి రారా? వాళ్ళకి మనవాళ్ళు ఉండరా? కొడుకులు కూతుళ్ళు ఉంటారా? మరి సమంగానే పంచాలి. మరి ఎందుకు చూసిన వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నావు అంటే ఏం చెప్తాం మనం? చూస్తున్నారు కదా, అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కాబట్టి. కరెక్ట్. నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నాను కదా అంటే ఏం చేస్తాం? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా. ఇది ఓన్లీ అన్ ఎగ్జాంపుల్, నిజంగా జరిగింది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే. సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ విషయాలు, కానీ ఈ కాలంలో అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఫారిన్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు ఇక్కడ వదిలేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఇది కూడా చూశాను, అంటే ఇంకోళ్ళు సపోజ్ మన వాళ్ళ చెల్లెళ్ళు అంటే మన తల్లిదండ్రులు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళలో తగాదాలు రావడం, మళ్ళీ తల్లిదండ్రులు చూడకపోవడం, కనీన వాళ్ళు చూడకపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి లోకంలో. సో ఇవి కూడా చూస్తారు, ఇవి కూడా కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. ఇదేంటంటే ఎక్కడ తప్పు అని మనం ఎలా చెప్పలేము. సో లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మనం చూసాము అంటే మనం సరిదిద్దుకోవాలి. పక్క వాళ్ళని మనం ఏం చేయలేము. మనం పాజిటివ్గా ఉండాలి, అప్పుడే పక్క వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు. కరెక్ట్ అది. సో ఈ సిచ్యువేషన్లో సిబ్లింగ్స్ ఇప్పుడు ఈ ఆస్తి పంపకాల్లో న్యాయం జరగలేదు. సో ఎప్పటికైనా సరే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు సంతోషిస్తారు, తక్కువ ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులను చూడరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నేను మాత్రం కొడుకు కాదా అని అడిగే ప్రశ్న వస్తుంది, తప్పక వస్తుంది. నేను కొడుకే, నాకు మనవాడు, నాకు పిల్లలు లేరా, నా పిల్లలకి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పిల్లల్ని మనం సమంగా చూడకపోయినా మనవాళ్ళని సమంగా చూడాలి కదా, మన నెక్స్ట్ జనరేషన్ కదా. సో తల్లిదండ్రులకు కూడా కొంచెం అందులో భాగం ఉంటుంది కదా. సో ఆ నెగటివ్ థింకింగ్ అనేది కొంచెం ఉంటుంది. వాళ్ళు మేబీ దే ఆర్ కరెక్ట్ ఇన్ దేర్ సిచ్యువేషన్, ఇన్ దేర్ థింకింగ్. అంటే నేను ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. అసలు ఈ ఆస్తులు ఇస్తేనే పేరెంట్స్ ని చూడాలి, వాళ్ళతో రిలేషన్ కరెక్ట్ గా ఉండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. ఎందుకంటే అసలు ఈ పేగు బంధానికి ఈ దాన్ని ఏమంటారు, ఈ డబ్బు బంధానికి సంబంధాలు కలిపేసి అనవసరం మంచి రిలేషన్ ని పాడు చేసుకోవడం కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. బట్ ఎందుకని ఇది వచ్చిందంటే స్టేటస్ కదా. ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ లో చూసాను అనమాట, తల్లిదండ్రులు పోయిన తర్వాత ఇప్పుడు ఆస్తి పంపకాలను అడిగినట్లే ఇది నిజంగా జరిగిన ఒక విషయం. ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఒక కొడుకేమో డబ్బు ఇచ్చారు, ఒక కొడుకేమో ఫ్లాట్ ఇచ్చారు. వాళ్ళకి ఉన్న దాంట్లో అనుకుంటాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోరు, డబ్బు ఖర్చు అయిపోయింది, అఫ్ కోర్స్ ఫ్లాట్ కి రేట్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆస్తి పంపకాల్లో ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు న్యాయం చేశారని తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఇద్దరు చూడలేం. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఫారెన్ లో ఉన్నారు. ఓకే. సో ఇంకోళ్ళు చూస్తారు, వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళకి ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటి, వీళ్ళు పేగు తెంచి పుట్టిన వాళ్ళు అనుకుందాం వీళ్ళిద్దరు, ఇంకోళ్ళేమో సపోజ్
సిస్టర్ కొడుకో లేకపోతే బ్రదర్ కొడుకో ఏదో అనుకుందాం ఒకసేపు. వాళ్ళు అంత హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ చూసారు వాళ్ళని, వాళ్ళకేమి ఇవ్వలేదు, వీళ్ళకి ఇచ్చారు అంటే ఏమంటావు? ఎవరికి న్యాయం చేస్తుంది? అంటే నీ దృష్టి తప్పు కదా అసలు. అందుకని ఏంటి యువతల వాళ్ళు వదులుకుంటారు. అంటే సిస్టర్ కొడుకు కానీ కూతురు కానీ ఏంటంటే ఓన్లీ సిస్టరే కదా అని వదిలేసుకుంటారు. అంటే మనం చేసాం, మనం మంచి పని చేసాం, పాజిటివ్గా వదిలేసుకున్నారు కనుక వాళ్ళ ఆస్తి విషయాల్లో గొడవ పడలేదు. రైట్. అదే ఇక్కడ ఇద్దరు సిబ్లింగ్స్ అంటే వాళ్ళు తోబుట్టువులు కానీ లేకపోతే పేరు తెచ్చిపెట్టుకుంటే ఓన్ చిల్డ్రన్ గుట్టుకుంటున్నారు ఇప్పటికీ. సో ఎక్కడ పాజిటివిటీ ఉంది, ఎక్కడ నెగిటివిటీ ఉంది? వీళ్ళే సరిగా లేరు అంతే. అంటే ఏంటి, ఎందుకని ఇది చెప్పానంటే అందరూ అనుకోవడం ఏంటంటే తల్లిదండ్రులు మనకిచ్చినప్పుడు మన స్టేటస్ పెరుగుతుంది. అంటే ఏంటి, చూపించుకోవడానికి దికావా అంటాం కదా, ఈ లోకం అంతా దికావా దునియా అంటాం. ఎందుకని అలా అంటామంటే మనం చూపించుకోవడానికి. అంటే రేపు నా తల్లిదండ్రులు నాకు ఫ్లాట్ ఇచ్చారు అని చూపించుకోవడానికి. సో స్టేటస్ ఇదనమాట. అంటే ఏంటంటే నా కుటుంబం ఒకటి కాకుండా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా పెళ్ళమో లేకపోతే నా మొగుడో లేకపోతే నా పిల్లలు, వీళ్ళందరికీ చెప్పుకోవడానికి కావాలి. ఆ డబ్బు కావాలి నాకు, ఆ స్టేటస్ కావాలి. ఇంకోటి ఏంటి, మా ఫాదర్ అంత గొప్ప అని చెప్పుకునేదానికి కూడా కావాలి. మిగతావన్నీ ఏం చేయవు. రైట్. అది చెప్పుకోవడానికి కావాలంతే. ఓకే, చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ముందు అసలు రిలేషన్కి అనేది వాల్యూ ఇవ్వటం నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళు. భారతదేశం ముందు దానికి పుట్టినిల్లు, మంచి సంబంధాలకి మంచి ప్రేమ బంధాలకి పుట్టినిల్లు భారతదేశం. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజున మిగిలిన అన్ని సెకండరీ థింగ్ కనిపిస్తాయి, మిగిలిన అంత తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. చాలా ఫ్యామిలీస్తో జరుగుతున్న ఒక అంతర్యుద్ధం అనొచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి కౌన్సిలింగ్కి సంబంధించి మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డాక్టర్ ఆర్బి సుధ గారే మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా గోప్యంగా ఉంచబడతాయి మీ డీటెయిల్స్ ఏవైనా కూడా. ఇక తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఒక మంచి వీడియోతో. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.